శ్రీ 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 వేమన యోగేశ్వరాయ నమః. ఆత్మజ్ఞానులందరికీ నమస్కారం. ప్రపంచంలో పెద్ద యోగి అయిన వేమన యోగేశ్వరుల వారి జన్మదినము సందర్భంగా నాకు ఇచ్చిన వేమన పద్యం. పుట్టువారులెవరు, పుట్టు కుందురెవరు, పుట్టి పుట్టని పురుషులెవరు, పుట్టి పుట్టని జటు చోదించి చూడరా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం వినగానే ఇది వేమన పద్యమని అందరికీ తెలియదు. అయితే వేమన పద్యాలలోని నీతిని న్యాయాన్ని అందరూ చెప్పారు, కానీ వేమన నిజంగా గూఢార్థంగా చెప్పిన వేమన పద్యాలలోని ఆత్మజ్ఞానము ఎవరు గ్రహించలేకపోయారు. దీనికి కారణము వేమన పద్యాలలోని 4వ లైను విశ్వదాభిరామ వినురవేమ లైను పూర్తిగా అర్థమైతే ఆయన చెప్పిన నిజమైన జ్ఞానము మనకు అర్థము కాగలదు. వేమన నేను చెప్పిన పద్యాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమగును అని చెప్పారు. 1000 విధముల వేమన పద్యాలు అర్థమగును అని చెప్పారు. అయితే వేమన నిజంగా చెప్పిన నిజమైన గూఢార్థంగా చెప్పిన భావం అర్థం కావాలంటే శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు చెప్పిన త్రైత సిద్ధాంత గ్రంథాలు చదవవలసిందే. ముఖ్యంగా యోగీశ్వరుల వారు రచించిన నిగూఢ తత్వార్థ బోధిని గ్రంథము చదవనిదే వేమన పద్యాల్లోనే గూఢార్థంగా ఉన్న నిజమైన భావం మనకు అర్థం కాదు. ఇప్పుడు ఈ పద్యంలోని భావం చెప్పుకుంటే 4వ లైన్లోని భావము విశ్వదాభిరామ వినురవేమ. భావం చెప్పుకుంటే విశ్వద అనగా విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమాత్మ అని అర్థం. అభిరామ అనగా గొప్పదైన ఆత్మ అని అర్థం. వినురవేమ అనగా ఓ జీవుడా వినుము అని అర్థం. ఈ వాక్యంలో జీవుడి గురించి, ఆత్మ గురించి, పరమాత్మ గురించి, ముగ్గురు గురించి చెప్పి ఉన్నాడు. అంటే 3 ఆత్మల గురించి వేమన అన్ని పద్యాలను చెప్పి ఉన్నాడు. ఈ 3 ఆత్మల వివరమే భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఉన్నది. దీనినే త్రైత సిద్ధాంతంగా శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు చెప్పారు. అంటే త్రైత సిద్ధాంత గ్రంథాలను చదవనదే వేమన పద్యాలను నిజమైన భావము తెలియదు. ఇప్పుడు ఈ పద్యాలలోని భావం చెప్పుకుంటే మొదటి లైన్లో ఏమున్నదంటే పుట్టువారులెవరు, పుట్టు కుందురెవరు. ఈ ప్రపంచంలో అండజ పిండజ ఉద్భీజములను జీవరాశులు ఎన్నో పుట్టుచున్నవి. వాటిలో జీవుడు ఆత్మ పుట్టవలసి ఉన్నది. ప్రపంచంలో పాపపుణ్యకర్మలు చేసుకున్న ప్రతి జీవి పుట్టవలసి ఉన్నది. వాటిలో జీవునితో పాటు ఆత్మ జోడిగా పుట్టవలసి ఉన్నది. అంటే జీవుడు ఆత్మ పుట్టువారు అని మొదటి లైన్లో చెప్పారు. ఇంకా పుట్టు కుందురెవరు అని యోచించిన జీవుడు కర్మశేషం అంతా అయిపోయి మోక్షము పొంది పరమాత్మలో ఐక్యమైపోయిన తర్వాత పుట్టవలసిన అవసరం లేదు. అప్పుడు పుట్టుకుందురెవరు అని చెప్పారు. తర్వాత పరమాత్మ ప్రపంచమంతా వ్యాపించి ఉండి పుట్టనివాడై అవసరమైనప్పుడు భగవంతుడిగా పుట్టును. అందుకే పుట్టి పుట్టని పురుషులెవరు అని చెప్పారు. పరమాత్మ ప్రపంచమంతా వ్యాపించి ఉన్న అవసరమైనప్పుడు భగవంతునిగా పుట్టవలసి ఉన్నది. అంటే పుట్టి పుట్టని పరమాత్మ పుట్టనివాడైనా అవసరమైనప్పుడు పుట్టును. అందుకే పుట్టి పుట్టని పురుషులు ఎవరు అని చెప్పారు. తర్వాత ప్రతి మనిషి యోగ సాధనల ద్వారా పరమాత్మను తెలియవలసి ఉన్నది. అలాగే భక్తి ద్వారా భగవంతుని కూడా తెలియవలసి ఉన్నదని
పై పద్యం యొక్క సారాంశం. యోగేశ్వరుడైన వేమన యోగేశ్వరుల వారికి నమస్కరిస్తూ ఎంతటితో సెలవు.